ఫణీంద్ర గారు అంటే బీజేపీ ప్రతిసారి అంటే బీజేపీలోని కొంతమంది నాయకులే మళ్ళీ అందరూ అని నేను ఇక్కడ చెప్పలేనేమో కొంతమంది నాయకులు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అది రాముడి తల శిరఛేదనం జరిగినప్పుడు కానివ్వండి లేదంటే జరిగిన అనేక సందర్భాల్లో ఈవెన్ ఇప్పటికీ తిరుమలలో గోవిందనామాలు లేవు కొండపైన రీసెంట్గా వెళ్ళినప్పుడు చూసాము అంటే ఒక రకంగా లోపలికి వెళుతుంటే కూడా ఆ ఫీలింగ్ అంటే భగవంతుడి దగ్గరికి మనం వస్తున్నాము అనే ఇలాంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద బీజేపీ నాయకులుగా ఉన్న మీరో లేదంటే తిరుపతిలో ఉన్న భానుప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడడం తప్పితే ఎక్కడ కూడా ఇది పెద్దగా అయితే వెళ్ళట్లేదు. అయితే ఇదంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే జరుగుతుంది అనేది క్రిస్టియన్ ఓటు కాదు లైక్ అంటే క్రిస్టియానిటీ కూడా పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ పెరిగింది అని రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఆ లిస్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో అంటే బీజేపీలోని కొంతమంది నాయకులు మాత్రమే దీన్ని చాలా ఇనిషియేట్ తీసుకుని దీన్ని పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చాలా పెద్ద చర్చగా తీస్తున్నారు తప్పితే నిజంగా కేంద్ర బీజేపీ అది ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు ఏ అంశాన్నైనా సరే ఈవెన్ దో ఈ అంశాన్నైనా సరే. భారతీయ జనతా పార్టీ అనేది మొత్తం వాళ్ళందరికీ కూడా అది ఒక మొత్తం అన్ని తాలూకా విలువలతో కూడుకున్నటువంటి విషయాల్లో అన్ని మతస్థులు కూడా ఈ యొక్క దేశంలో సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితి మేడం. ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఒక శాఖలు అనేప్పుడు నేను ధార్మిక శాఖగా రాష్ట్ర కో కన్వీనర్ గా ఉన్నాను. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖలో ఉన్నటువంటి వాళ్ళు మేము మాట్లాడవలసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అంతేగాని అలాగే మన దాంట్లో ముస్లింకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, అదేవిధంగా క్రిస్టియన్ సంబంధించినటువంటి మన మైనారిటీ మోర్చాస్ ఉన్నాయి, అన్ని రకాల వాళ్ళు అన్ని రకాల అందరూ బాగుండాలనేటువంటి విషయం మా యొక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతం కానీ. అంతేగాని ఇందులో మేమే మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడేది కాదు. సో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా అందరూ అన్నట్టుగా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ జగన్నాటకమైనటువంటి ఈ జగన్నాటకాలతో కూడినటువంటి యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ హిందువుల యొక్క మనోభావాలు ఆయన మొత్తం ఎప్పుడైతే అధికార రాష్ట్రంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దేవాలయాల్ని అన్యకృతం చేసేసాడు, దేవతా భూములు అన్యకృతం చేసేసాడు. మీరే లైవ్ లో మీలాంటి వాళ్ళు ఇంకా మేము అందుకే లక్ష్మి గారు మీ యొక్క డెబిట్ అనేసరికి మేము ఎన్ని పనులు ఉన్నా సరే కూడా మానుకొని మేము రావడానికి కారణం ఏంటంటే మీరే ఉన్నట్టు ఎక్కువ చాలా తక్కువ మంది మీలాగా మాట్లాడేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి యొక్క ఆయన ఇంకా విలువలతో కూడినటువంటి వ్యవస్థ ఇంకా ఉంది అంటే మరొకసారి మీకు అభినందన తెలియజేస్తున్నాము. ఈ రోజు వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది కాబట్టి చర్చలో భాగంగా తీసుకోవడం చర్చ జరుగుతుంది కాదు మేడం. ఆ చర్చలో మాట్లాడడానికి కూడా ధైర్యంగా రావాలి మేడం. జర్నలిస్ట్ అనే వాళ్ళు ఇంత ధైర్యంగా ముందుకు రావడం అనేది చాలా మాకు ఆనందంగా ఉంది, మాలాంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహకరంగా ఉంది. మేము ఈ రోజున 10 మందికి కొన్ని లక్షల మందికి వేల మందికి తెలియజేసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయం కోసమే ఆయన చేస్తున్నాడు. ఈ రోజున చూశారు కదా స్వరూపానంద మొన్నటి వరకు స్వరూపానందను వాడుకున్నాడు, ఆయనతో పాటు కొన్ని విలువలతో ఉన్నాయి, అవన్నీ అయిపోయి ఆయన కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఫణీంద్ర గారు మీకున్న అబ్జెక్షన్ భారతీ గారు ఇప్పటి వరకు అదే వెళ్ళాలి అనుకుంటే భక్తి భావంతో ఆవిడ గుడికే వెళ్ళొచ్చు కదా, ఏ చిన్న గుడికైనా వెళ్ళొచ్చు కదా, గుడికి వెళ్లకుండా ఇలా సెట్టింగ్లు వేసుకున్న గుడులకి ఎందుకు వెళ్తున్నారు? అదేగా అంటే అబ్జెక్షన్. అలాగే కాదు మేడం, మా దేవుళ్ళని కింద పరుస్తున్నాడు, మా దేవత విగ్రహాలు కాదండి. సెట్టింగ్ వేసిన గుడిలో అంటే ఆ పవర్ ఉండదనా లేకపోతే దాన్ని కేవలం అది క్రియేటివిటీ లాగానే మీరు అన్నారు చూడాలనా? కాదు మేడం, మీరు సెట్టింగ్ వేశారు, దానిలో అర్చక స్వామివారిని పెట్టారు కదా, మంత్రోచ్చారణ జరుగుతుంది కదా, కలిసి సమర్పణ జరుగుతుంది కదా, పురోహితులు ఉన్నారు కదా, తీర్థ ప్రసాదాలు జరుగుతున్నాయి కదా, అంటే దానికి సరైనటువంటి మీ పవిత్రత ఎక్కడ తీసుకొచ్చారు మీరు? అది పవిత్రత అపచారం చేసినట్టు కదా, మా యొక్క ఎవరు అర్చకుల్ని అపచారం చేసినట్టు కదా, పురోహితులు అగౌరవపరిచినట్టుగా కదా. సెట్టింగ్ వేసేయడం అంటే సెట్టింగ్ ఏదో చూసుకుని ఫోటోలు తీసుకోవడం అనేది వేరు. అంటే ఇన్ని జరిగిన దగ్గర వాళ్ళు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు కదా, మరి పవిత్ర ఎక్కడ తీసుకున్నారు మేడం? వాళ్ళు తీర్థ ప్రసాదాలు ఎక్కడ తీసుకున్నారు? ఇందాక మీరు అన్నారు కంకణం కట్టారని. ఏ పురోహితుడి దగ్గర కంకణం కట్టుకున్నారు? ఏ కలిసి పూజ దగ్గర కంకణం ఎలా కట్టుకుంటారు మేడం? అంతకు ముందు గణపతి పూజ చేస్తూ గణపతి ఉచ్చారణతోటి ఆ హోమం చేస్తూ అప్పుడు కంకణం కట్టుకుని ఆ రోజు ఏదో సినిమా స్టైల్గా చూసారా, సినిమాల్లో పెళ్లిళ్ళు జరిగినట్టుగానో లేదంటే ఇంకోటి వాళ్ళు చేశారు, అలాగే జరిగింది మేడం. ఇది క్లారిటీగా చెప్తున్నాను. ఆయన నటన చూసారా, ఆ నటన ఫీలింగ్స్, ఆ నటన తాలూకు ఎక్స్ప్రెషన్ మీరు చూడండి, మీరే తెలుస్తుంది. ఎక్కడ తీసుకున్నాడు ఆయన తీర్థం, ఎక్కడ తీసుకున్నాడు, అర్చకుల వారిని ఎక్కడ చూపించాడు, అర్చకుల వారు నిజంగా మంత్రోచ్చారణతో ఎక్కడ పూజ చేశారు, ఏ విధంగా చేశారు, ఆ భారతి గారు ఎక్కడ ప్రసాదం తీసుకున్నారు, పక్కనే ఉన్నటువంటి ఘాట్ ఇమీడియట్ గా ఆవిడకి ఒక టిష్యూ పేపర్ నాప్కిన్ ఏదో ఇచ్చేసాడు, ఆ ప్రసాదం అందులో పెట్టేసి పక్కకి ఇచ్చేశారు. ఆ తీర్థం తీసుకున్న తర్వాత తలకి ఇలాగా ఏ విధంగా ఏ స్టైల్లో చూసారు కదా, ఈ మన రజనీకాంత్ బాబా అన్నట్టుగా ఇలా చూపించాడు. అదా
తీర్థం తీసుకున్న తర్వాత చక్కగా ఈ వేళతో తీర్థం తీసుకుని ఆ శిరస్సు మీద నుంచి తీసుకొని వచ్చి దాన్ని మన యొక్క కండువాతో తుడుచుకొని స్వామి వారికి తీర్థం తీసుకొని శిరస్సు వంచి నమస్కారం చెయ్యాలా. ఎక్కడ చేశాడండి ఆయన? ఆ భారతి గారు ఏ విధంగా ప్రసాదం తీసుకున్నారంటే మీరు కూడా చూసారు, మనం కూడా చూసాము. ఇదంతా కూడా మన రైట్ అండి. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు.